అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తమ్ముడు చూసి వస్తున్నా అన్న, ఈ అక్క తమ్ముడు గోలేమో కాదు కానీ మమ్మల్ని మాత్రం బలి చేశారు అనిపించింది నాకైతే మాత్రం. అన్న లయ గారు చాలా యాక్టింగ్ చాలా బాగుంది, ఆమె చేసే విధానం బాగుంది. అసలు లాస్ట్ క్లైమాక్స్ వేరే లెవెల్ ఉందన్న. విలన్కేమో ఇట్టు పడదు, హీరోకేమో ఫ్లాప్ పడదు, దిల్ రాజుకేమో పొక్క పడదు. లేదు నితిన్ హిప్నోటైజ్ చేసి సినిమాలో ఒప్పించినట్టుంది, లేదా నితిన్ అయితే ఎట్లాంటి మూవీస్ యాక్సెప్ట్ చేయడు. ఇది ఎక్స్పెక్ట్ చేయాలా, మంచి కంబ్యాక్ ఇస్తారేమో అని చూసా కానీ మంచి డిజాస్టర్ వచ్చేసింది. మా తమ్ముడు అని కాకుండా అడవిలో అరుపులను పెట్టేది ఉండే, ఎందుకంటే సినిమా మొత్తం అడవిలోనే ఉంది. కానీ ఇంటర్వెల్ తర్వాత ఒక సీన్ ఉందన్న, ఇంటర్వెల్ తర్వాత అడవిలో ఒక గుహలో ఇద్దరు ఆడోళ్ళు కొట్టుకుంటారు. నిజంగా ఇద్దరు ఆడోళ్ళు కొట్టుకుంటే ఆ మజానే వేరు, చాలా బాగుంది ఆ సీన్ అయితే. సినిమా కూడా నితిన్ గారు అయితే మంచి కంబ్యాక్ ఇచ్చారు. లయ గారి క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సినిమా అయితే నిజంగా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాజ్ ఇట్ ఈజ్ ఉందన్న, దావుదీ బ్యాక్గ్రౌండ్ వస్తుంది నిజంగా, అసలుకి యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. మ్యూజిక్ అయితే మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మా సిస్టర్ సెంటిమెంట్ అయితే నిజంగా మంచిగా వర్కౌట్ అవుతుంది మూవీలో, బాగుంది మూవీ అయితే బాగుంది. బలైపోయాము ఘోరంగా. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా దారుణంగా ఉంది, భరించలేకపోయాము. చాలా స్లోగా సీరియల్ లాగా ఉండింది ఫస్ట్ హాఫ్ అంతా. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక ఒక అరగంట సినిమా బాగుందేమో అనిపిస్తున్న టైంలో మళ్ళా పడేశాడు, మళ్ళా నిద్రపోయేలా చేశాడు. ఫోన్ వదిలితే ఒట్టు సినిమా ఉన్నంతసేపు, సినిమా నడుస్తున్నంతసేపు ఫోన్లు వదిలితే తప్పు, అంత దారుణంగా ఉంది సినిమా అయితే. సెకండ్ హాఫ్లో కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ఇంటర్వెల్ అవ్వగానే పోస్ట్ ఇంటర్వెల్ సీన్లు బాగుండే, కొన్ని ఫైట్లు బాగుండే. అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏందన్న బాబు, దేవరా కొట్టాడు, కేజీఎఫ్ కొట్టాడు, మొత్తం కాంతారా కొట్టాడు, అసలు మరీ దారుణంగా ఉందన్న. బీజిఎం మొత్తం అన్ని సినిమాలు తీసి కలగాపులగం చేశారు. నితిన్ గారు ఎంతో ప్రేమగా జనాలకి, ఫ్యాన్స్కి అందరికీ చెప్పారు సినిమా బాగుంటుంది ఈసారి చూడండి అని చెప్పి. కానీ ఆయన ఇంకా వెయిట్ చేయాల్సిందే, తప్పదు. ఆయనకి ఇంకా హిట్ పడే అవకాశం అయితే నాకైతే కనిపించట్లేదు. ఈ సినిమా కూడా ఏది ఇది వేణు శ్రీరామ్ ప్రామిస్ కాదన్న, ఇది పేషెన్స్, జనాల పేషెన్స్. ఇది మా పేషెన్స్ని టెస్ట్ చేసినట్టుంది. సినిమా ఎంసీఏ చూస్తున్నట్టే ఉంది, కానీ ఎంసీఏ చూసినా కూడా మాకు ఇంత దారుణంగా అనిపించలేదు. ఏంది అంటే అక్కడ వదిన ఇక్కడ అక్క అంతే తేడా, మిగతా అంతా సేమ్ టు సేమ్, చాలా రొటీన్గా ఉంది. అసలు స్క్రీన్ ప్లేలో ఏమైనా కొత్తగా ఉందా అంటే స్క్రీన్ ప్లే కూడా ఏం లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమైనా బాగుందా అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఏం లేదు, చాలా చండాలంగా ఉంది. అన్ని సినిమాలు కలిపి కొట్టాడు. లయ గారు సినిమాకి మళ్ళీ వచ్చారు, సినిమా ఇండస్ట్రీకి మళ్ళీ వచ్చారు. మన చైల్డ్హుడ్ మెమరీస్ ఏమైనా గుర్తొస్తాయా అంటే లయ గారు యాక్టింగ్ ఏమైందో తెలీదు, ఆవిడ మొత్తం ఓవర్ యాక్టింగ్గా ఉంది సినిమాలో. అసలు సినిమాలో బాగుంది అని ఒక సీన్ చెప్పడానికి కూడా లేదు, ఒక్క సీన్ మాత్రం బాగుంది. మన తెలంగాణ స్టార్ అన్న నితిన్ అన్న, నిజామాబాద్ మన తెలంగాణ స్టార్ అన్న ఎంకరేజ్ అయిపోతే ఎందుకన్నా అన్నా? ఇగో అన్న స్టోరీ పరంగా కాదన్న, ఆ ఎఫెక్ట్స్ అసలు బోరింగ్, చాలా బాగుందన్న సినిమా. అసలు నాకైతే నచ్చిందన్న, నాకైతే మూవీ నచ్చింది. ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు సినిమా. ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ ఇస్తున్నారు కానీ ఇస్తే ఇవ్వని, సంబంధం లేదు. కానీ మన తెలంగాణ స్టార్ని మనం ఎంకరేజ్ చేయాలి, చాలా బాగుంది. అన్న ఎంకరేజ్ అన్న, స్టోరీకి ఎక్కడ బోర్ లేదన్న, నాకైతే ఎక్కడ బోర్ లేదు. చూసిన వరకైతే చాలా బాగుంది. అసలు నిజంగా చెప్తున్నా, వేరే లెవెల్ ఉంది. ఆ ఎఫెక్ట్స్ ఫారెస్ట్లో తీసే సినిమానే కానీ అసలు బోర్ లేదన్న. అన్న ఇగో ఉందన్న, రొటీన్ ఉంది కానీ డిఫరెంట్గా ఉంది కాన్సెప్ట్ బాగుంది. అంటే ఫారెస్ట్లో తీస్తే ఏందన్న ప్రాబ్లము, ఫ్యామిలీతో చూడండి, బాగుంది సినిమా. బాగా ఎవరు చెప్పారు, చాలా బాగుంది. సౌండ్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. అన్న లయ గారు చాలా యాక్టింగ్ చాలా బాగుంది, ఆమె చేసే విధానం బాగుంది. అసలు లాస్ట్ క్లైమాక్స్ వేరే లెవెల్ ఉందన్న, చెప్తున్నా. ఇంకా జయలాగా చెప్పాలంటే అన్న ఇగో చెప్తున్నా, సింపుల్ చెప్తున్నా, కాకరకాయ తింటే సేదు, ఈ సినిమాలో ఉంది జోరు. పడుకుంటే చెప్తారు గుడ్ నైట్, ఈ సినిమాలో ఉంది వేరే లెవెల్ ఫైట్. చాలా బాగుంది సినిమా. విలన్కేమో ఇట్టు పడదు, హీరోకేమో ఫ్లాప్ పడదు, దిల్ రాజుకేమో పొక్క పడదు. గేమ్ చేంజర్కి నాకు సినిమాకు ఏ సంబంధం లేదు. నేను ఒక సినిమా చూసినా చెప్తున్నా అంతే. నేను 100% జెన్యున్ కాదన్నా. నేను ఎవ్వరు చుట్టాను కాదు, సినిమా చుట్టాన్ని, మీ చుట్టాన్ని. మీకు ఎప్పుడన్నా అబద్ధం చెప్పినా? 1000 రూపాయలు ఇచ్చిన అబద్ధం చెప్ప, 1000 రూపాయలు ఇచ్చిన అన్న నితిన్ గారికి చెప్తున్నా. ఇది
నితిన్ గారు అల్లు అర్జున్ కంటే మీరు చాలా సీనియరు. జైల్ సినిమా కింద ఆయన తీసిన సినిమా ఎందుకు పనికిరాదు? అలాంటి హీరోవి ఇప్పుడు ఆయన హీరో అయిపోతుండు, ఆయన రోజు రోజుకు ప్యాన్ వరల్డ్ హీరో అయిపోతున్నాడు, నువ్వు రోజు రోజుకు జీరో అయిపోతున్నావు. మినిమం 10th క్లాస్ చదువు ఉండాలి. చూసుకోండి సినిమా ఉండాలి. మినిమం 10th క్లాస్ చదువు ఉండాలి. మినిమం 10th క్లాస్ చదువు ఉండాలి. నితిన్ గారు మినిమం 10th క్లాస్ చదువు ఉండాలి. నితిన్ గారు అన్న నితిన్ గారు చూసుకొని తీయాలన్న సినిమా చాలా మంచి జేమ్. నేను 100 సార్లు చూసిన అన్న, నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇలాంటి చెత్త సినిమాలు వస్తుంటే అంత మంచి హీరో ఎందుకు ఈ చెత్త సినిమాలు తీస్తున్నాడు అని చెప్పేసి బాధ అనిపిస్తుంది అన్న. నిజంగా కళ్ళ మీద ఏడుపు వస్తుంది. ఏడుపు కదా, రక్తం వస్తుంది. కానీ ఏం చేస్తాం మరి, ఆయన ఇష్టం. డబ్బుల కోసం చేస్తున్నాడా లేకపోతే అవకాశాలు రావట్లేదు ఏదో ఒకటి చేస్తున్నాడు నాకైతే అర్థం కావట్లేదు. మంచి హీరో అన్న, మంచి హీరో జేమ్ లాంటి సినిమా మంచి హీరో ఎందుకు చెడగొట్టుకుంటుండో అర్థం కావట్లేదు అన్న. చెప్పడానికి అయితే ఏం లేదన్న, అసలు విమర్శించడానికే బోల్డ్ అంత ఉంది కానీ విమర్శించలేకపోతున్నాను. ఎందుకంటే దిల్ రాజు గారు మొఖం చూసి, ఆయన దిల్ రాజు గారు చాలా మందికి మీరు మీదేదో జాలిగుంట్లాగా ఉందండి, అడిగిన వాళ్ళందరికీ కంచం వేసి పెట్టేస్తున్నారు. మధ్యాహ్నం నుండి మీరు ఒక పని చేయండి, ఈ సినిమాకి నేను ప్రొడ్యూసర్ కాదండి, ప్రెస్ మీట్ పెట్టండి, లేదంటే మీ మీద ఎక్స్పెక్టేషన్తో వచ్చేస్తారు. నేనైతే హీరో నితిన్ నాకు తెలుసు, దిల్ సినిమా నుండి చూస్తున్నాం. ఆ దిల్ సినిమాలో ఎలా ఉన్నాడు ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు నితిన్. ఈ శ్రీరామ్ అనే వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు, డైరెక్టర్. ఓన్లీ ప్రొడ్యూసర్ బేస్ చేసుకొని వచ్చాను మూవీకి. అర్జెంట్గా మీ పేరు సినిమాకి పేరేనే మార్చండి దయచేసి. తమ్ముడు ఏందన్నా, పవన్ కళ్యాణ్ విజలేస్తే ఉంటుంది ఓ రేంజ్, అంత మంచి పేరు పెట్టుకొని ఏందా సినిమా తీయడమేంద్రా బాబు. 3 గంటలు టార్చర్ చూపించినాం. అర్జెంటుగా దిల్ రాజు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కాదు, ప్రెస్ మీట్ పెట్టాలి. ఈ సినిమా పేరు తమ్ముడు కాదు, ప్రెస్ మీట్ పెట్టాలి. ఈ 2 అర్జెంటుగా చేయాల్సిన పనులు, లేదంటే సొసైటీలోకి నెగిటివిటీ వెళ్ళిపోతుంది. 100% బతికిపోయాడు అన్న, లేదంటే ఇంకా చంపేసేవాడు అన్న. 3 గంటలు నన్ను కూర్చోబెట్టి చంపేశాడు కదా, ప్రేక్షకులు ఇంకా కష్టం. నాని ఆల్మోస్ట్ 100% బతికినట్టే అయితే. లేదు నితిన్ హిప్నోటైజ్ చేసి సినిమాలో ఒప్పించినట్టుంది. లేదా నితిన్ అయితే ఇట్లాంటి మూవీస్కి యాక్సెప్ట్ చేయడు. ఆ బేస్ మార్క్ చూడండి ఎంత బాగుంటుంది. అసలు దిల్ సినిమా చూడండి, దిల్ సినిమాలో 50 మందిని కొట్టాడంటే సూపర్ ఉంటుంది. ఇక్కడ 1000 ప్రభాస్ కూడా 100 మందిని కొట్టాడు కదా భయ్య. ఇది సినిమాలో 1000 మందిని ఒక ఊళ్ళు కొట్టేస్తాడు. ఏంది అసలు హీరో అనుకుంటాడా ఏమనుకుంటాడా? ఈ సినిమాలో నితిన్ నేను ఈపిల్ టవర్ మీద కూర్చొని సమోసా తినాలి అని ఉందన్నాడంటే వెంటనే డైరెక్టర్ ప్రొడ్యూసర్ అరేంజ్ చేసేసేలా ఉంది ఈ సినిమాలో. మాట చిటికేస్తే వచ్చేస్తా ఐటమ్. అసలు ఏంది సినిమా తీస్తున్నావు ఏందో నాకు అర్థం కాలేదు స్వామి. ఇది కాల్చలేని చుట్ట, పిసిగేసిన గుత్తి. నా జీవితంలో వదిలే కానీ ఎందుకు వచ్చింది కానీ నితిన్ అనగా మంచి ప్లాప్ పడింది. మంచి ప్లాప్. ఇలాంటి ప్లాప్ ఎక్స్పెక్ట్ చేయాలా. నాకు తెలిసి రాబిన్ హుడ్ కొంచెం బాగుందేమో దీని మీద. సో సినిమాల కంటే ఇదే వరస్టా? అవునండి, రీసెంట్ టైంలో చూసుకుంటే చాలా అంటే చాలా దారుణంగా ఉంది. ఇది ఎక్స్పెక్ట్ చేయాలా, మంచి కంబ్యాక్ ఇస్తారేమో అని చూసా కానీ మంచి డిజాస్టర్ వచ్చేసింది. నాకు కామెడీగా ఉంది, అంతా నవ్వు వచ్చింది. ఎంతసేపటికి అవ్వదే, చంపుతానే ఉంటారు, ఎంటపడుతూనే ఉంటారు, అది సావదు. ఇది పాము సావదు, కర్ర ఎరగదు, అట్టాగే ఉంది సినిమా అంతా. సెంటిమెంట్ వర్కౌట్ అవుద్దాం అనుకున్నా కానీ అది కూడా డిసప్పాయింట్ చేసింది. సో నితిన్ గారికి సినిమా అయితే మంచి డిజాస్టరే, హిట్ అయితే కాదు. సో కొంచెం బాధపడుతున్నా. అసలు వద్దు, చెప్పుకోవడం మంచిది. స్టోరీ అన్నారు, 4 ఏళ్ళ నుంచి తీశారు ఈ సినిమా. అంటే మెయిన్ డైరెక్టర్దే ప్రాబ్లం, డైరెక్టర్దే తప్పు. స్క్రిప్ట్ సరిగ్గా రాసుకోలేదు, డైరెక్షన్ సరిగ్గా చేయలేదు. ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ కానీ డైరెక్టర్ మిస్టేక్. హీరో కెరియర్ ప్రొడ్యూసర్గా డబ్బులు లాస్ చేయడానికి సినిమా తీశాడు అంతే. కాదు నితిన్ అంటే యాక్షన్ ఏం చేయలేదా సరిగా? యాక్టింగ్ ఓకే, లయ గారి పెర్ఫార్మెన్స్ ఓకే, కానీ యాక్టింగ్ డ్యాన్స్ ఉన్నది మాత్రం సినిమా హిట్ అయిపోదు కదా. ఆ మెయిన్ కంటెంట్ సరిగ్గా సెంటిమెంట్ వర్కౌట్ చేయాల. సో ఏదో సీరియల్ లాగా ఉంది సినిమా. 3 హీరోయిన్లు ఉన్నారు కదా, ఏమైనా వర్కౌట్ అయిందా మరి? నా 2 అయితే మరి వరస్ట్. ఆ వరుస అన్న అమ్మాయి కొంచెం బాగా చేసింది. ఖర్చు నాకు అంత కనిపించలేదు కానీ ఆడదండి సినిమా. క్వాలిటీ బాగా ఓకే, రిచ్గానే చూపించారు కానీ
సినిమా ఆడదు. నితిన్ అన్నకి మంచి ఫ్లాప్ పడిపోయింది. తెలుసు అలాంటి హిట్ల తర్వాత మంచి కంబ్యాక్ ఇస్తారనుకున్నా కానీ డిజాస్టర్ తీసాడు. నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేయాల. దిల్ రాజు గారికి బొక్క పెట్టేశాడు. అయితే ఇప్పుడు ఇది నాని తప్పించుకోవడం మంచిదండి ఈ సినిమా నుంచి. 1000కి 100% నానిగా తప్పించుకోవడం చాలా మంచిదైంది. చేసి ఉంటే టైటిల్ కరెక్టే కానీ టైటిల్ దాకా న్యాయం జరగల. డైరెక్ట్ పెడితే బాగుండేది. ఏది పెట్టినా వర్కౌట్ అవ్వదండి. సబ్జెక్ట్లో దమ్ము లేదు. మామూలుగా చెడగొట్టడం కాదు, అసలు చెడగొట్టడం నెంబర్ 1 అయింది టైటిల్. ఇప్పుడు తమ్ముడు సినిమా పవన్ కళ్యాణ్ గారికి ఎంత హిట్ అయిందో దానికి 1000 డిజాస్టర్ సినిమా ఈ తమ్ముడు. కొన్ని సీన్లలో కొంచెం గూస్ బంప్స్ వస్తాయి, అవి బాగా నచ్చింది నాకు. పర్లేదు, ఒకసారి చూడవచ్చు సినిమా. జెన్యున్గా చెప్తున్నాం కదా, ఒకసారి చూడవచ్చు, బాగుంది. మెసేజ్ అని ఏం లేదు భయ్య, సిస్టర్ కోసమే అంతే, ఏం లేదు. ఆ అడవిలో మొత్తం అడవిలో ఉంది సీన్ మొత్తం, అంతే, ఏం లేదు సినిమాలో ఏం లేదు. కాకపోతే ఒకసారి చూడవచ్చు అంతే. దిల్రాజు కూడా వచ్చిండు. దిల్రాజు వచ్చి వెళ్ళిపోయిండు, మధ్యలో వెళ్ళిపోయినట్టుంది నాకు తెలిసి. మధ్యలో వెళ్ళిపోయిండు, బాలయ్య అని వెళ్ళిపోయిండు. సినిమా అయితే నాకు తెలిసి ఒక్కసారి చూడవచ్చు అంతే, మరీ అంత ఏం లేదు సినిమా.